హాయ్! హలో వైటీ ఫ్యామిలీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మన కాకినాడకి ఈ దసరా పండగకి మంచి ఎగ్జిబిషన్ అయితే వచ్చేసిందండి. మన కాకినాడ ఆనంద భారతి గ్రౌండ్‌లో ఈ ఎగ్జిబిషన్ అయితే ఉంటుంది. ఈ ఎగ్జిబిషన్ ఎంట్రీ టికెట్ వచ్చేసి రూ. 100 అయితే పే చేయాల్సి ఉంటుంది 1 పర్సన్‌కి. ఈ ఎగ్జిబిషన్ సోమవారం 22వ తారీఖున గ్రాండ్‌గా ఓపెన్ అవ్వబోతుందన్నమాట. ఇంకా అక్కడి నుండి మనకి ఈ దసరా సెలవుల్లో పిల్లలందరికీ స్కూల్ సెలవులైతే ఉంటాయి కదండీ! మన పిల్లల్ని తీసుకొని ఈ ఎగ్జిబిషన్‌కి వెళ్తే చాలా ఎంజాయ్ చేస్తారు. ఒకసారి లోపల ఎలా ఉందా అనేది నేను చూపిచ్చేస్తాను. ఒకసారి చూసేయండి వచ్చి. లోపలికి రాగానే ఇలా ఎంట్రీ అయితే ఉంది. మనం ఫోటోస్, వీడియోస్ తీసుకోవడానికైతే చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది లోపడైతే. మంచి మంచి టీమ్స్‌తో అయితే అరేంజ్ చేస్తున్నారనమాట. ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఇలా అయితే ఉంది. ఇంకా రెడీ చేస్తున్నారు. చూడండి చాలా బాగుంది కదా ఇక్కడ. ఇవైతే ఇంకా లైటింగ్ అయితే ఉంటుందన్నమాట. ఓపెన్ అయిన దగ్గర నుండి లైటింగ్ అయితే స్టార్ట్ చేస్తారంటండి. ఈ లైటింగ్ ఆన్ అయిన తర్వాత చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది ఈ ప్లేస్ అయితే. మన ఫోటోషూట్‌కి మంచి ప్లేస్ అయితే అనుకోవచ్చనమాట ఇది. ఈ లైటింగ్స్ ఆన్ అయిన తర్వాత ఈ బ్యూటిఫుల్ ప్లేస్ అనేది మీరు ఎంజాయ్ అయితే చేసేస్తారు. ఇక్కడ నుండి ఇంకా లోపలికి వెళ్తే ఇలా మనము ఫోటోస్ అవి తీసుకోవడానికి మంచి వాల్ పేపర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ చాలా మంది ఫోటోస్ అవి తీసుకుంటున్నారండి. ఇంకా ఇక్కడ నుండి ఇలా లోపలికి వెళ్తే ఇక్కడ కూడా స్పేస్ అయితే ఉందన్నమాట. మనం ఫోటోస్ అవి తీసుకోవడానికి. చూడండి డిఫరెంట్ డిఫరెంట్ టీమ్స్ అయితే పెట్టారనమాట. ఇది డే టైమ్‌లో ఇలా అనిపిస్తుంది. మనం ఈవినింగ్ టైమ్‌లో వెళ్తే గనక లైటింగ్ ఆన్ అయిన తర్వాత ఈ బ్యూటిఫుల్ ప్లేస్ అనేది ఇంకా బ్యూటిఫుల్‌గా కనిపిస్తుంది మనకి. ఈ చెట్టు అనేది ఇంకా కలర్‌ఫుల్‌గా అయితే ఉంది కదండీ! ఈ ప్లేస్ దగ్గర నుండి మనము చూడండి ఇక్కడ నుండి మనము బయటకైతే వెళ్తే గనక మనం షాప్స్ అలాగే పిల్లలు ఆడుకునేవి కూడా ఉంటదనమాట. ఎగ్జిబిషన్ అయితే మొత్తం అన్నీ ఉంటాయి కదండీ! షాపులు కానీ అలాగే జెయింట్ వీల్ మొత్తం అన్నీ అయితే ఉంటాయి కదా! అవి కూడా చూపిస్తాను. ఒకసారి చూసేయండి. ఇక్కడ మనం పిక్స్ అవి తీసుకున్న దగ్గర నుండి బయటకైతే వెళ్ళాల్సుంటుంది. మీకు షేర్ చేయడానికి నేను డే టైమ్‌లో అయితే వచ్చాననమాట. ఈవినింగ్ టైమ్‌లో అయితే ఈ ప్లేస్ సూపర్ అంటే సూపర్ ఉంటుందనమాట. మన పిల్లలతో ఈ ఎగ్జిబిషన్‌కి వెళ్తే చాలా ఎంజాయ్ అయితే చేస్తారు వాళ్ళు.
మధ్యలో ఈ చెట్టు చాలా అట్రాక్షన్ ఇచ్చిందనమాట. అంతా పింక్ కలర్‌లో ఉంటుందండి. మొత్తం టీమ్ అంతా పింక్ కలర్‌లో అయితే తీసుకున్నారు ఈసారి. ఇక్కడ నుండి బయటకు వచ్చేసిన తర్వాత ఇంక ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుందనమాట. ఫ్లయింగ్ ప్లేస్ అన్నమాట ఇదంతా. ఇంకా షాప్స్ మొత్తం అన్నీ ఇక్కడి నుంచి అయితే యాడ్ అవుతాయన్నమాట. ఇంకా స్టార్టింగ్ కాబట్టి ఇంకా అయితే రెడీ చేసుకుంటున్నారండి. ఇది ఓపెనింగ్ టైం వచ్చేసి సోమవారం 22వ తారీఖున సెప్టెంబర్ అయితే ఓపెన్ అవ్వబోతుంది. గ్రాండ్ ఓపెనింగ్ అన్నమాట. ఫుడ్ అండ్ షాపింగ్ అండ్ ప్లేయింగ్ ఒకే చోట ఉంటుందన్నమాట. ఈ ఎగ్జిబిషన్ అయితే చాలా బాగుందని అయితే చెప్తానండి. ఈ దసరాకి మనకి బాగా నచ్చే ప్లేసు ఈ ఎగ్జిబిషన్ అన్నమాట. ఇంకెందుకు ఆలస్యం, ఈ ఎగ్జిబిషన్‌కి ఈ దసరా పండగకి మీరు వెళ్ళి ఎంజాయ్ చేసేయండి. ఈవినింగ్ టైంలో ఇంకా సూపర్ ఉంటుందండి. ఇది మొత్తం రెడీ చేసాకైతే ఇంకా నీట్‌గా కనిపిస్తుందన్నమాట. ఈ దసరా పండగకి మన ఆనంద్ భారతి గ్రౌండ్ అయితే కలకలైతే ఆడబోతుంది. ఒక పర్సన్‌కి ₹100 అయితే పే చేయాలంటండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా అనిపించింది? మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మన కాకినాడ ఆనంద్ భారతి గ్రౌండ్ ఎగ్జిబిషన్‌తో ఈ దసరా సెలబ్రేషన్ గ్రాండ్‌గా జరుపుకోండి. అడ్వాన్స్ హ్యాపీ దసరా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఈ వీడియో ఎలా ఉందో మీ కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.